హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ బహుమతి ఎవరికి. రాజు ఒకసారి సైనికాధికారితో కలిసి నగరంలోని ఒక తోటలోకి వచ్చాడు. ఆ తోట చాలా అందంగా, చూడముచ్చటగా, రంగురంగు పూలతో నిండి ఉంది. అది చూసి రాజు చాలా సంబరపడ్డాడు. అక్కడ 100కు పైగా పనివాళ్ళు ఉన్నారు. తోటను ఇంత సుందరంగా తయారు చేసిన 10 మంది పనివాళ్లకు బహుమానాలు ఇవ్వాలనుకున్నాడు రాజు. కానీ వీరిలో ఎవరు పనివంతులో, ఎవరు పని దొంగలో ఎలా కనుక్కోవాలి అని సైనికాధికారిని సలహా అడిగాడు. సైనికాధికారి బాగా ఆలోచించి అందరినీ వరుసగా నిలబడమని అన్నాడు. ఒక్కొక్కరిని మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు. అందరికీ కరచాలనం చేశాక 10 మందిని పక్కకు పిలిచి, మహారాజా, వీరే మీరు ఇచ్చే బహుమానానికి తగినవారు అన్నాడు. ఈ 10 మంది అందరికన్నా బాగా పనిచేసిన వారు అని ఎలా చెప్పగలవు అని అన్నాడు సందేహంగా రాజు. సైనికాధికారి చిరునవ్వు నవ్వి, రాజా, పనిచేసేవారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి, పని దొంగలవి చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. వీళ్లకు కరచాలనం చేసినప్పుడే తెలిసిపోయింది వీళ్ళలో ఎవరు పనిమంతులో, ఎవరు పని దొంగలో అన్నాడు. రాజు సైనికాధికారి తెలివికి మెచ్చుకొని ఆ 10 మందికి బహుమానాలు ఇచ్చాడు. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.